బ్రేకింగ్ న్యూస్. యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె యాంకర్గా మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అనసూయకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనసూయకు సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ కొన్ని మాటలకు మాత్రం స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే అనసూయ కొందరు పోకిరీలకు చెప్పు తెగ్గుద్ది అంటూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ వీడియో ఉంది, మనం కూడా ఆ వీడియోని చూద్దాం. చాలా ఇష్టంతో మీ అందరి కోసం రెడీ అయ్యి ఎంతో దూరంతో 7 గంటలు ప్రయాణం చేసి వస్తే మీరు ఇదే నాకు తెలిసింది. పిల్లల్లో ఇదే నేర్పించారా? పెద్ద చిన్న గౌరవాలు అవన్నీ నేర్పించలేదా? అసలు మీరు అందరినీ బ్యాచ్ పంపించేది అక్కడ చక్కగా ఆడవాడు ఉన్నారు. వీళ్ళందరూ వేస్ట్ అసలు మనకి ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా కొంతమంది యువకులు అసభ్యంగా మాట్లాడుతుండడంతో అనసూయ ఫైర్ అయ్యారు. చెప్పు తెగుద్ది, మీ ఇంట్లో అమ్మ, చెల్లి, కుటుంబ సభ్యులను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా అంటూ మండిపడింది. పెద్దవారిని ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వారు నేర్పించలేదా అంటూ అనసూయ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అనసూయ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఎస్ రవీంద్ర, ఎప్పుడూ కూడా అనసూయ ఇలా వైరల్ అవుతూనే ఉంటారు, ఎప్పుడూ కూడా వివాదాల్లో ఉంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సందర్భం ఏంటి? అసలు అక్కడ ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు? అసలు అక్కడ ఏం జరిగింది? ఏం సినారియో జరిగింది? సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు క్రౌడ్ లో కామెంట్స్ రావడం అనేది సహజం. అనసూయ ముందు నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, వివిధ మాధ్యమాల్లో తన గురించి కాంట్రవర్సీగా ఏదైనా కామెంట్స్ చేయడం కానీ, మాట్లాడడం కానీ ఎవరైనా చేస్తే దానికి తీవ్రంగా స్పందించడం అనేది చాలాసార్లు జరిగింది. అదంతా కూడా ఆన్లైన్ కే పరిమితం కావడం వల్ల ఆ గొడవలు ముదరడం కానీ, ఎక్కడికో దాకా వెళ్ళడం కానీ జరగలేదు. ఇప్పుడు జరిగిన మార్కాపురం ఓపెనింగ్, షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో ఇది కొంచెం దూరం వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పబ్లిక్ స్టేజ్ మీద అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఉద్దేశించి చెప్పు తెగుద్ది అని ఒక పరుష పదం వాడడం అనేది ఎంతైనా అభ్యంతరకరం. అక్కడ ఉన్న కుర్రాళ్ళు, టీనేజ్ పిల్లలు వాళ్ళు ఏదో బూతు మాటలు వాడి తననేదో అన్నారనేది ఒకటి. వీడియోలో ఆ మాటలు స్పష్టంగా వినిపించకపోవడం వల్ల మనకు వాస్తవంగా అక్కడ వాళ్ళు ఏమన్నారనేది తెలియట్లేదు. కానీ తనను ఉద్దేశించి ఆంటీ లాంటి పదాలు ఏవో అన్నారనేది అయితే ప్రాథమికంగా మన దగ్గర ఉన్న సమాచారం. తనను ఆంటీ అనడం అనేది అనసూయ ముందు నుంచి అంగీకరించడం లేదనేది మనం పలు సందర్భాల్లో చూసాం. ట్విట్టర్ లో ఒకసారి, ఇన్స్టాలో ఒకసారి కామెంట్స్ లో ఎవరైనా ఆంటీ అన్నప్పుడు కూడా అనసూయ చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యింది. ఇప్పుడు కూడా అలాంటి అర్థం వచ్చేలాగా ఆ కుర్రాళ్ళు ఆమెను రెచ్చగొట్టారనేది అక్కడ కనిపిస్తా ఉంది.
అయితే వాళ్ళ ఉద్దేశం బేసిక్గా ఇలాంటి సందర్భాల్లో అక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. దీనికి సంబంధించి మరీ దీన్ని పెద్ద ఇష్యూ చేయకుండా ఉంటే బాగుంటుంది. కావాలనే కాంట్రవర్సీ కోసం, కావాలనే బజ్లో ఉండడం కోసమే అనసూయ ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాలు చిక్కుకుంటూ ఉంటుంది, ఇలాంటి వాటికి స్పందిస్తూ ఉంటుందని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. అదెంతవరకు నిజం? అందులో వాస్తవం ఉంది, మనం కాదనలేము. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల వేల మంది మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా అన్నా, ఏదైనా తప్పుడు మాట మాట్లాడినా ఒక సెలబ్రిటీగా మన వైపు సంయమనం ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే తప్పు అవతల వాళ్ళ వైపు ఉన్నా కూడా ఫోకస్ సెలబ్రిటీల మీద ఉంటుంది కాబట్టి ఇటువైపు నుంచి వచ్చే ఏ యాక్షన్ అయినా, రియాక్షన్ అయినా అది రకరకాల మార్గాల్లో అపార్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు చెప్పు తెగుద్ది అని అనసూయ ఎవరినైతే ఉద్దేశించి అన్నదో అక్కడ ఎవరినన్నది ఎవరికి తెలియదు. ఫలానా వ్యక్తి, ఫలానా కుర్రాడు అని చెప్పి అక్కడ ఎలాంటి స్పష్టత లేదు. కేవలం ఒక గుంపును ఉద్దేశించి అన్నప్పుడు ఏమవుతుందంటే దీని మీద రకరకాల కామెంట్లు వస్తాయి. అనసూయ పబ్లిసిటీ కావాలని కోరుకుని ఇలా చేస్తా ఉందా, లేకపోతే అక్కడ సందర్భం అలాగా ప్రేరేపించబడిందా అనేది మనం చెప్పలేం. కానీ మౌనంగానో లేకపోతే సంయమనంగానో ఉండింటే ఇది దూరంగా వెళ్ళేది కాదు, కొంచెం వ్యవహారాన్ని లాగుతున్నట్టయితే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముందు ముందు ఎలాంటి అంశాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే తను చెప్పు తెగుతుంది అనే విషయం ఏదైతే చెప్పిందో బహిరంగంగా అంతమంది ముందు అక్కడ ఉన్న వాళ్ళని చెప్తూ ఉంది, వీడియోలో కూడా క్లియర్ కట్గా రికార్డ్ అయింది. సో దీనివల్ల అనసూయ ఎలాంటి చిక్కుల్లో పడే అవకాశం ఉంది ఫర్దర్గా? లీగల్ గా చిక్కుల్లో పడే సమస్యలు ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ అభిమానుల పరంగానో లేకపోతే ప్రేక్షకుల పరంగానో తన మీద కొంచెం నెగిటివ్ మార్క్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ భాష ఏదైతే ఉందో చెప్పు తెగుద్ది అనే భాష మనం సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో వాడతాం. అక్కడ తను అన్నది నేరుగా తన కోసం వచ్చిన అభిమానులనే. సో అభిమానుల్ని అన్నప్పుడు దాని ప్రతిస్పందన కొంచెం తీవ్రంగానే ఉంటుంది. ఏదో బయట వాళ్ళనంటే ఇంకోలా ఉంటుంది, కానీ తన కోసం తనను చూడడానికి వచ్చిన వాళ్ళనే అలా తిట్టడం అనేది ఖచ్చితంగా ఒక నెగిటివ్ సెన్స్ లోకి అయితే బయటకు వెళ్లే అవకాశం ఉంది. దాన్ని మరి అనసూయ ఎలా ఎదుర్కొంటుంది, ఏమని సమాధానం చెప్తుందని మనం వెయిట్ చేసి చూడాలి. అయితే అనసూయ ఇలాంటి వ్యాఖ్యల వల్ల, ఇలాంటి బజ్ వల్ల ఒక నెగిటివ్ బజ్ అయితే క్రియేట్ చేసుకోగలుగుతుంది, కానీ ఎప్పుడు పబ్లిసిటీ అయితే ఉంటుంది కానీ బట్ అది నెగిటివ్ గా మాత్రమే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటారు. ఖచ్చితంగా నెగిటివ్ గానే మారుతోంది. గతంలో కూడా విజయ్ దేవరకొండ విషయంలో తన మీద అర్జున్ రెడ్డి సినిమా గురించి చేసిన కామెంట్లు, తర్వాత తను పేరు ముందు డి అని పెట్టుకున్నప్పుడు తను చేసిన వ్యాఖ్యలు, ఇవి ఆ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య కొంత అపార్థానికి దారి తీసినప్పుడు కూడా తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది, వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. ఒక దశలో వేరే ఇష్యూ మీద సైబర్ పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎవరికీ జరగనివి అనసూయకు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి విశ్లేషించుకుంటే అక్కడ ప్రతి విషయానికి ఎక్కువగా స్పందించడం వల్లే అనేది అర్థమవుతుంది. ఓకే, రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి మనకి ముందే తెలిసింది, తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. అసలు ఈమె యాంకర్గా మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో అనసూయకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే అనసూయకు సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకంటే విపరీతంగా నెగిటివిటీ కూడా వస్తుంది. ఆ నెగిటివిటీ వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది, కానీ కొన్ని సార్లు మాత్రం వాటికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అనసూయ కొందరు పోకిరీలకు చెప్పు తెగుతుందంటూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. తను మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళింది. అయితే ఆ సందర్భంలోనే అదే సమయంలోనే అనసూయ మాట్లాడుతుండగా కొంతమంది యువకులు అసభ్యకరంగా మాట్లాడడంతో అనసూయ ఫైర్ అయ్యారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తనని ఎవరో ఆంటీ అన్నందువల్లనే తను ఇలా చెప్పు తెగుద్ది, మీ ఇంట్లో అమ్మ, చెల్లి, కుటుంబ సభ్యులను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా అంటూ కూడా మండిపడడం జరిగింది. అయితే క్లియర్ కట్గా తను ఏవైతే మాట్లాడిందో ఆ వీడియో కూడా క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది తను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా. అయితే తను ఎప్పుడూ కూడా బజ్లో ఉండాలి అని అనుకుంటుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇది ఒక నెగిటివ్ బజ్లా క్రియేట్ అవుతుంది. చూడాలి మరి ఈ వివాదం ఎంతవరకు ముదురుతుందో ఏంటనేది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి.